ఇంకా కాసేపు ఇంత దూరం వచ్చేసి వెళ్తానంటున్నాను. కొంచెంసేపే. నేను ఇంటికి వెళ్ళాలి. ఇంకా కాసేపే. కొంచెం అడ్జస్ట్ చేసుకో. చెప్తే వినురా. నాకు వేరే ప్రెషర్ ఉంది. ప్రెషర్ టాబ్లెట్స్ వేరే వేయలేదు. ఏమండి, అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మీరు నన్ను తీసుకెళ్లి డ్రాప్ చేస్తారా? సడన్ గా వెళ్తానంటున్నావేంటి? అది ఊర్లో గుళ్ళో షూటింగ్ తీస్తున్నారంట. నేను వెళ్ళి ఒకే ఒక సెల్ఫీ తీసుకొచ్చినా. నేను నిద్రపోయి 3 రోజులు అవుతోంది. నీకసలు మనసాక్షి లేదు కదూ? మా ఫ్రెండ్ ట్రావెల్స్లో చెప్తాను, నువ్వు కారులో వెళ్ళొచ్చాయి, సరేనా? చెప్పు మామా. బావా, నా వైఫ్ విరుదాచలం వరకు వెళ్ళాలంటుంది. కొంచెం కారు పంపరా. టూర్ వెళ్ళినది ఇంకా రాలేదు. డ్రైవర్ ఎవరు లేదు. ఏమమ్మా, ఏదైనా అర్జెంటా? అవునరా. ఇంకో కారు ఉంది, అరేంజ్ అయినా? ఏదో ఒకటి రెడీ చేయరా. హారన్ సౌండ్ వినబడుతోంది. బండి వచ్చినట్టుంది. రా వెళ్దాం. ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదులే. ఓకే, నువ్వురా. జాగ్రత్తగా వెళ్ళి వెళ్ళగానే ఫోన్ చేయి. సరే. మళ్ళీ ఎప్పుడొస్తావు? రేపు సాయంత్రం వచ్చేస్తానండి. సరే, ఓకే, బాయ్. విరుదాచలం వెళ్ళాలని చెప్పారు కదా, అక్కడెక్కడికి వెళ్ళాలి? పెరియార్ నగర్ 2nd స్ట్రీట్. సరేనండి, ఓకే ఓకే. ఏంటండి చాలాసేపు నుంచి నవ్వుతున్నారు? ఏం లేదండి. ఏమైనా పర్లేదు, చెప్పండి. ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. మీ వీడియోస్ అంతా ఎక్కువ చూస్తూ ఉంటాను. నిజం చెప్పాలంటే నేను మీ ఫ్యాన్ని. థ్యాంక్స్ అండి. మీరు లక్షల కొద్దీ సంపాదిస్తున్నారు కదా, అప్పుడు ఎందుకు బండి తొక్కుతున్నారు? నా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, కానీ నాకు అందరి గురించి తెలుసుకోవడానికే నేను ట్రావెల్ చేస్తున్నాను. సరే, మీతో ఒకే ఒక సెల్ఫీ తీసుకున్నా? ఖచ్చితంగా. అందమైన అమ్మాయి అడిగితే ఏదైనా ఇస్తాను. మీకు వద్దంటానా? సరే అన్నా, నేను దిగేటప్పుడు తీసుకుంటాను. మీరు తీసుకోండి, కానీ అన్నని పిలవద్దు. మనసు బాధేస్తుంది. మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదా? డబ్బులు ఉన్నంత వరకేనండి అన్నీ. కానీ నాతో అందరూ మాట్లాడతారు, కానీ పెళ్లి చేసుకోవడానికి ఎవరండి ఇప్పుడు రెడీగా ఉన్నారు? ఖచ్చితంగా మీకంటూ ఒక అమ్మాయి పుట్టే ఉంటుంది. మీలాంటి అందమైన అమ్మాయి దొరికితే జాలీగా బీచ్ పార్క్ అని తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు మీరేం చెప్పారు? నా దగ్గర లక్షలుగా డబ్బులు ఉన్నాయి, కానీ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి నీలాంటి అందమైన అమ్మాయి లేదు. ఆపండి, మా ఇల్లు వచ్చేసింది. ఎంతండి? డబ్బులంతా వద్దు, మీకు కావాలంటే చెప్పండి, నేను ఇస్తాను. సెల్ఫీ తీసుకోవాలనుకున్నారు, తీసుకోలేదా? లేదు, వద్దు. తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎలాగో డబ్బులు ఉంటే వాడు నీకు ఇవ్వడు, ఎలాగో సంతోషంగా చూసుకోడు. ఉండేటప్పుడే ఎంజాయ్ చేసుకోవాలి. ఎవరికి ఎప్పుడు నచ్చుతుందని తెలియదు కదా. ఇందులో తప్పేమని ఉంటే సారీ. నేనేం తప్పుగా అనుకోలేదు. సరే రండి, సెల్ఫీ తీసుకున్నాం.
సరే వెళ్ళొస్తాను. ఉమ్. నేను వెళ్ళనా? మొబైల్ నంబర్ ఇవ్వకుండా వెళ్తున్నావు, ఏ నచ్చలేదా? 74 52 676704. బాయ్. బాయ్. ఫోన్ చేయి. ఆ, ఉమ్. మా రామ్మా, ఇప్పుడు అమ్మ జ్ఞాపకం వచ్చిందా? ఎక్కడా అల్లుడు కనిపించలేదు? ఆయన ఆఫీస్కి వెళ్ళి టైర్డ్గా వచ్చారు, అందువల్ల క్యాబ్ బుక్ నీతో చేసి పంపించారు. ఎన్నిసార్లు చెప్పాను, ఎప్పుడు బయటికెళ్ళినా అల్లుడితోనే రావాలి, అల్లుడితోనే వెళ్ళాలి అని చెప్పాను కదా. కూర్చో. అవును, ఏం పని మీద వచ్చావు? మన ఊరు గుళ్ళో షూటింగ్ తీస్తున్నారు కదా, అక్కడ ఒక సెల్ఫీ తీసుకుందామని వచ్చాను. అవునా? అరే తెలివి తక్కువదానా, మన ఊళ్ళో జాతర జరగబోతోంది కదా, అందువల్ల షూటింగ్ క్యాన్సిల్ అయింది. ఏం చెప్తున్నావమ్మా? సరే నువ్వు వెళ్ళి అల్లుడిని తీసుకొని రా. నువ్వు ఒంటరిగా రాకూడదని ఎన్నిసార్లు చెప్పాను. నువ్వు ఒకరోజు అక్కడ వచ్చి ఉంటావు, తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ ఏదేదో చెప్పి కుటుంబంలో సమస్యలు వచ్చేలా చేస్తారు. ఇకెప్పుడు ఇలా చేయకూడదు. నువ్వు ఎప్పుడు మన ఇంటికి వచ్చినా సరే అల్లుడితోనే రావాలి, లేకుంటే రాకూడదు. నువ్వు వెంటనే బయలుదేరు, వెళ్ళు. హలో, ఎక్కడున్నారు? ఇక్కడే పక్కన టీ తాగుతున్నానండి. ఇప్పుడు డ్రాప్ చేశారు కదా, అక్కడే వచ్చి పిక్ చేసుకుంటారా? అరే రే, మీతో రావడానికి ఛాన్స్ మిస్ చేసుకున్నాను అనుకుంటానే. కార్ని ఇంట్లో వదిలేసి బైక్తో వచ్చున్నానండి. సరే పర్వాలేదు, రండి. వచ్చి కొంచెంసేపు కూడా అవ్వలేదు, ఇంతలో వెళ్ళాలనుకుంటున్నారు, ఏమైందండి? షూటింగ్ చూద్దామనే అమ్మాళ్ళ ఇంటికి వచ్చాను. షూటింగ్ క్యాన్సిల్ అయిపోయిందంట, అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నాను. సరే వెయిట్ చేయండి, వచ్చేస్తాను. సరే, ఓకే ఓకే. ఎక్కడ వెళ్దాం? ఏంటే ఇంతలోనే వచ్చేసావు? రేపు కదా వస్తానన్నావు. గుళ్ళో పండగంట, షూటింగ్ క్యాన్సిల్ అయిపోయింది, వచ్చేసాను. పికప్ చేయి, పికప్ చేయి, పికప్ చేయి. ఎందుకు ఊరికే ఊరికే కాల్ చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. నువ్వు వచ్చిపోయిన తర్వాత మైండ్ చాలా అప్సెట్గా ఉంది. అందుకు? మీకు ఓకే అంటే నేను బీర్ 2 తీసుకొస్తాను. అలాగే 10 నిమిషాలు మీతో మాట్లాడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మా ఆయన ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చారు, నాకు చాలా భయంగా ఉంది. అరే ఒక్క నిమిషం ఉండండి. మా ఆయన వచ్చేసారు, నువ్వు పెట్టే. ఇప్పుడు ఆయన మాట్లాడతావా వచ్చేసారు. మాట్లాడవా? సరే మా. ఎవరితోనే ఇంతసేపు మాట్లాడుతున్నావు? ఏంటండి? అమ్మతోనే మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడండి. ఇప్పుడు వద్దులే, నేను నిద్రపోయి 3 రోజులు అవుతోంది. ఒళ్ళు బాగా అలసిపోయింది. నేను వచ్చేటప్పుడే తినొచ్చాను గాని నువ్వు వెళ్ళి తిని పడుకో. నేను వెళ్ళి పడుకో. సరే అండి, వస్తాను. చెప్పండి. ఒక రిలాక్స్ కోసమే కదా పిలుస్తున్నాను. ఎక్కడికి తీసుకెళ్తావు? అలాగంత భయపడొద్దండి, కాసేపట్లో వెళ్ళిపోవచ్చు రండి. నా మీద నమ్మకం లేదా మీకు? కొద్ది దూరం ట్రావెల్ చేసి వెళ్ళి ఎవరు లేని దగ్గర బండిని ఆపేసి మన ఇద్దరం ఫుల్గా తాగేసి స్వర్గానికి వెళ్ళేసి వద్దాం రా. తాగడానికి మాత్రమే పిలుస్తున్నావు కదా. ఏం జరిగినా మీ పర్మిషన్ లేకుండా జరగదండి. నాలాగా ప్రేమగా చూసుకున్నానికి ఈ లోకంలో నాకంటే ఇంకెవరు పుట్టలేదండి. ఏంటండి జవాబే లేదు? తర్వాత ఇంటి పక్కకి రాకు, ఆ స్ట్రీట్ కార్నర్లో నిలబడి నేను వస్తాను. సరే సరే.
మాలా 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 హే మాలా హే ఎక్కడున్నావే? ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇక్కడ కూడా లేదు. ఏయ్ మాలా, ఏయ్ ఏయ్ ఎక్కడున్నావే? ఎక్కడికి వెళ్ళుంటుంది? మాలా అక్క అక్క రా బాబు. ఒక్క నిమిషం అక్క. అక్క నా వైఫ్ను చూసారా? ఏంటి బాబు, ఏమైంది? ఏం లేదక్క, నైట్ అంతా వెతికి చూశాను, ఇంట్లో ఎక్కడా లేదు. అందుకే మీరేమన్నా చూసారా అని అడుగుదామని వచ్చాను. నేను ఆమె గురించి ఏం చెప్పకూడదు అనుకుంటున్నాను. నిన్న సాయంత్రం ఒక కారు వచ్చింది. సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తూ ఉంటాడే, అది ఆ విజయ్ కుమార్ బాబు. ఎవరో కరెక్ట్గా తెలియడం లేదు. అతనే బాబు కొన్నాళ్ళుగా వస్తూ పోతున్నాడు. అది ఆ విషయం నీకెందుకు చెప్పాలని నేను ఊరుకున్నాను. పక్కనే ఉన్నారు కదా, మంచి చెడు చూసుకుంటారనే తన ఒంటరిగా వదిలేసి పనికి వెళ్తున్నాను. ఇలాంటిదేదైనా నాతో చెప్పుండాల్సింది కదా. బాబు, నువ్వు ఈజీగా చెప్తున్నావు. ఇక్కడ జరిగే విషయం గురించి నేను చెప్తే కుటుంబాన్ని చెడగొట్టానని నాకెందుకు చెడ్డ పేరు? అవన్నీ మనకెందుకు బాబు? అతను బంధువు అయ్యుండొచ్చు, సాయం చేసే స్నేహితుడు అయ్యుండొచ్చు. అందుకే బాబు నేను నీతో ఏమీ చెప్పలేదు. ఎటువైపు వెళ్ళారక్క? ఒక 4:30 గంట ఉంటుంది. నేను షాపుకి వెళ్ళి వచ్చేటప్పుడు అటువైపే వెళ్ళారు. సరే, నేను చూసుకుంటాను లెక్క. సరే బాబు. ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఊరికే పక్కనున్న షాప్కి సరే వెళ్తున్నాను. వెళ్ళు.
4:30 గంట ఉంటుంది. నేను షాపుకి వెళ్ళి వచ్చేటప్పుడు అటువైపే వెళ్ళారు. నా వైఫ్ని ఎక్కడెక్కడైనా చూసారక్క? అవునండి, సినిమాలో పనిచేస్తారే, ఆయన పేరు కూడా తెలీదు. ఆయన వాటర్ బాటిల్ తీసుకెళ్లారు. ఎటువైపు వెళ్ళారక్క? ఇటువైపు వెళ్ళారు. ఇటువైపా? అవునండి. ఏం చేస్తున్నావు? వెళ్ళు. సినిమాలో పనిచేస్తారే, ఆయన పేరు కూడా తెలీదు. ఆయన వాటర్ బాటిల్ తీసుకెళ్లారు. ఏమండి 2 చిప్స్ ప్యాకెట్ ఇవ్వండి. ఇంకేం కావాలి? నీకేమైనా కావాలా? ఒక వాటర్ బాటిల్ కావాలి. ఇదిగోండి. తీసుకో. రే మన స్టార్ అప్డేట్ ఇస్తూనే ఉన్నారా? మన స్టార్ లాగా నటించడానికి ఈ లోకంలో ఇంకా ఎవరు లేరురా. ఎవరండి అతను? ఏంటి ఎవరా? మా స్టారు చాలా పెద్ద యాక్టరు. యూట్యూబ్లో ఫేమస్ అండి. అదే ఆ విజయ్ కుమార్ బాబు. ఇలా చూడు, మన స్టారే స్టార్ రా. అతనే బాబు కొన్నాళ్ళుగా వస్తూ పోతున్నాడు. సినిమాలో పనిచేస్తారే, ఆయన పేరు కూడా తెలీదు. ఆయన వాటర్ బాటిల్ తీసుకెళ్లారు. ఇదిగో ఇక్కడ చూడు, మన స్టార్ ను కొట్టాడు ఇంకా వాళ్ళే రాలే. యాక్ట్ చేస్తారు. మన హీరో నటిస్తే సూపర్ గా ఉంటుందిరా. ఇదిగో అందమైన ఫిగర్. మన స్టార్ తో పాటు నటించిన హీరోయిన్ కూడా సూపర్ గా ఉందిరా. రే, మా ఇంటికి ఒక డ్రైవర్ని పంపావు కదా, తన అడ్రస్ ఫోన్ నెంబరు పంపించరా. అలాంటిదేం లేదు, నువ్వు పంపించు. మామా ఇది ఫ్రెష్ అయిన వీడియో. అవునరా మామ, ఇంతలో చూడు ఎంతమంది చూసేశారు. మన హీరో యాక్ట్ చేస్తేనే అందరూ చూసేస్తారా. సూపర్ రా. మన స్టార్కి చాలా లక్కురా. అవును మామ, చాలా అదృష్టమైనోడు రా.
ఏమండి 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 తలుపు తెరవండి. ఏమండి తలుపు తెరవండి. హలో, ఇంట్లో ఎవరు లేరా? హలో, ఏమండి తలుపు తెరవండి. చెప్పండి బ్రో, ఏం విషయం ఈ టైంలో వచ్చున్నారు ఇక్కడికి? నేను మీకు గుర్తున్నానా? నాకు కరెక్ట్గా తెలియదండి. నా వైఫ్ని చివరిగా కారులో తీసుకువెళ్ళింది మీరే. తీసుకెళ్తే నేనేమన్నా నా ఇంట్లో పెట్టుకొని ఉన్నాను. నువ్వు కావాలంటే వెళ్ళి చూసుకో. అయ్యయ్యో, నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదండి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే అవమానంగా ఉంటుందని నేనే వెతుక్కుంటున్నాను. తను వెళ్ళినా పర్వాలేదండి. 10 లక్షలు విలువ చేసే బంగారు చైను నడుముకు పెట్టుకుంది. దాన్ని నమ్ముకునేనండి లోన్ తీసుకొని మరీ ఇల్లు కట్టుకున్నాను. నాకు అదిచ్చినా చాలండి, వెళ్ళిపోతాను. ఆ కుక్కకి ఏమైనా పర్వాలేదు. వెళ్తూ వెళ్తూ మీకేమైనా చెప్పి వెళ్ళిందా అని అడుగుదామని వచ్చానండి. లేదండి, నా దగ్గర ఏం చెప్పలేదు. పది లక్షలు విలువ చేసే బంగారు చైను నడుముకు పెట్టుకుంది. ఏం చేసావురా నా భార్యని? ఒకరోజు ముందు నేను తను ఎవరు లేని చోట కార్ని ఆపేసి ఇదిగో తీసుకో. నాకొద్దు, నాకేదోలా ఉంది. నువ్వే తాగు. నువ్వే కదా కంపెనీ ఇస్తా అన్నావు. చేయి తీయండి. అయితే ఎందుకు నాతో వచ్చావు? నువ్వు రాకుండా ఉండొచ్చు కదా. నేను బయలుదేరుతాను. ఇవ్వు. ఇంకా తాగు. తాగు. ఇంకా కాసేపు. నా వల్ల అవ్వట్లేదు. ఇంత దూరం వచ్చేసి వెళ్తానంటున్నావు. వదిలేయ్ నన్ను. కొంచెంసేపే. ప్రెషర్ టాబ్లెట్ వరే వేయలేదు. ఇంకా కాసేపే. కొంచెం అడ్జస్ట్ చేసుకో. చెప్తే వినురా. వల్ల అవ్వలేదు. అరే వల్ల అవ్వలేదు, వదిలే. ఏ మలా మలా ఏ మలా
ఆశ చూపించే మగవాళ్ళకి, అది నమ్మి వెళ్లే మహిళలకి ఈ విధంగానే జరుగుతుంటుంది. ఇలా మాయ వలలో చిక్కుకోకుండా మీ జీవితాన్ని మీరే కాపాడుకోవాలి. భార్య అనేది భర్తకి ఎవరు అనే ఆ క్వశ్చన్ మార్కులోనే తన ప్రపంచం మొత్తం దాగుంది. కొంతమంది ఆడవాళ్లు ఎలాగైనా బ్రతకొచ్చని బ్రతుకుతున్నారు. ఆ జీవితానికి ముగింపు ఎలా ఉంటుందో తెలుసా? చాలా దారుణంగా ఉంటుంది. ఈ విధంగా డబ్బుకు ఆశపడి అత్యాశకు పోయి గొప్పగా బ్రతకాలనే కొంతమంది ఆడవాళ్ళ గురించే నేను చెప్తున్నాను. ఒకడితో వెళ్తే ఎంతిస్తాడు? 50,000 ఇస్తాడు, లేదా ఓ 1,00,000 ఇస్తాడు. దాంతో ఎన్నాలని సంతోషంగా ఉంటావు. భర్త అనేవాడు అలా కాదు, జీవితాంతం సంపాదించి పెడుతూనే ఉండాలి. అలాంటి వాణ్ణెవరూ లెక్క చేయడం లేదు. బయటికి వెళ్ళి ఎంత సంతోషంగానైనా గడుపు. ఆ సంతోషం కొన్ని రోజుల వరకే. అది కొంతమంది ఆడవాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. కొంతమంది అమ్మాయిలు అనుకోవచ్చు, ఈ జనరేషన్ మారిపోయింది, ఇప్పుడు ఇలాగే ఉండాలని. అది చాలా తప్పు. ఎన్ని జనరేషన్లైనా మారొచ్చు, కానీ కొంతమంది అమ్మాయిల లక్ష్యాలు, ఆలోచనలు మారలేదు, అలాగే ఉన్నాయి. ఈ రోజు వరకు 1970లో కన్నబిడ్డల్ని బావిలో పడేసి ఒక మహిళ దొంగ ప్రేమికుడితో పారిపోయింది. 1980లో మరో మహిళ భర్తని బండరాయితో చంపి ఇంకొకరితో లేచిపోయింది. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి అసలు ముగింపు ఏంటి? భర్తని గౌరవించే ఆడదే కుటుంబాన్ని సంతోషంగా చూసుకోగలదు, మంచి జీవితం జీవించగలదు. అలా కాకుండా భర్తని గౌరవించకుండా తనకి నచ్చినట్టు ఎలాగైనా జీవించొచ్చని జీవించే వాళ్ళ జీవితం నేను ముందు చెప్పిన ఆ క్వశ్చన్ మార్కులోనే ముగుస్తుంది. అది మంచిగా ముగియొచ్చు, చెడుగా ముగియొచ్చు. ఇలాంటి ఆడవాళ్ళని ఏం చెయ్యాలి?